ఇద్దరు కుమార్తెల మృతి మిస్టరీ వీడింది. భర్త బోడా ప్రవీణ్ కుమార్ భార్య ఇద్దరు పిల్లల్ని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్టు పోలీసులు తేల్చారు. 45 రోజుల తర్వాత పోస్ట్ మార్టం నివేదికలో ఈ విషయం నిర్ధారించారు. విషయం కల్పిన ఇంజెక్షన్ ఇచ్చి భార్యను హత్య చేసినట్టు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. మే 28న బాబోజీ తండాకు చెందిన డాక్టర్ బోడా ప్రవీణ్ తన భార్య కుమార్తెలతో కలిసి కారులో మంచుకొండ నుంచి హరియా తాండాకు బయలుదేరిన సమయంలో వారిని హత్య చేశాడని పోలీసులు వివరించారు. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సాయంత్రం 6:30కి ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఒక భార్య ప్లస్ ఇద్దరు పిల్లలు చనిపోయినారు. డ్రైవర్ కూడా బోడా ప్రవీణ్కి లైట్గా ఇంజురీస్ అయినాయి. కానీ వీళ్ళిద్దరు కూడా పెద్ద ఇంజురీస్ ఏమి, ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏమి కనపడలేదు. తర్వాత తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మీద అది యాక్సిడెంట్ కేసుగా వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ అయినది. 304/337 కింద కేసు రిజిస్టర్ చేసి బస్మాటం కూడా ఇంజురీస్ ఏం లేవని. కానీ ఈ కేసు మనం ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు చంపినారు అని చెప్పి. మళ్ళీ సీన్లో వెహికల్లో అంతా సెర్చ్ చేస్తే మనకి వెహికల్లో ఒక సిరెంజ్ దొరికింది, ఎంటీ సిరెంజ్ దొరికింది. అది ఎంటీ సిరెంజ్ని మనం ల్యాబ్కి పంపించి వీళ్ళ పిఎంఈ అయిన తర్వాత బాడీ పార్ట్స్ కూడా పిఎంఈకి పంపిస్తే ఆ సిరెంజ్లో ఒక ఇంజెక్షన్ కెమికల్ లాంటిది ఉంది. అది ఎనస్థీషియా వాళ్ళు ఆపరేషన్స్ అప్పుడు ఇస్తారు. అది హై డోస్లో ఇచ్చేస్తే అతను ఎవరైనా చనిపోతారు. అది మనకి ఎఫ్ఎస్ఎల్లో వచ్చింది. తర్వాత ఇతను కూడా గూగుల్ సెర్చ్లో ఒకటి చేసినాడు. అది దప్పున అది ఇస్తే మనకి ఆటోప్సీలో వస్తుందా రాదా డిటెక్ట్ అవుతుంది. సాయంత్రం 6:30కి ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఒక భార్య